హాయ్ చైతన్య గారు అండ్ హాయ్ రాకేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ అండి, వీఆర్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు అనుకున్న అవుట్పుట్ బయటకు వచ్చింది. అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి ఒక ఫీల్ గుడ్ ఫిలిం చేశారు అని చెప్పేసి ఒక అప్రిసియేషన్ వస్తుంది. మీకు ఎలా వస్తుంది రెస్పాన్స్? ఇట్స్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది. రిలీజ్ కాకముందు కూడా వెల్ విషెస్కి చూపించాము, వాళ్ళందరూ కూడా దే ఫెల్ట్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఫిలిం. బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. దే వాజ్ కొంతమంది దే హ్యాడ్ టీయర్స్ ఇన్ దర్ ఐస్. సో టోటలీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ యార్ నానా స్టార్టింగ్కి వెళ్ళి కూడా దట్ వాజ్ ది ఐడియా టు షో సంథింగ్ వెరీ రిలవెంట్. దిస్ వాజ్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో హీ కేమ్ అప్ విత్ ది ఐడియా. ఇట్లా అనుకుంటున్నామనంటే మంచి ఐడియా అన్న చేద్దాము ఎనీ టైం అని అంటే, ఇంకా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా, అంటే డబ్బులు వస్తాయా రా అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్తో వెళ్ళినప్పుడు, అండ్ అగైన్ ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా. ఒక 1 hour ఫిల్మే చేద్దాము, ఎక్కువ ల్యాగ్ చేయొద్దు మనం, లెట్స్ నాట్ కమర్షియలైజ్ దిస్. ఒక ఇంటెన్షన్తో చెప్తున్నప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెట్టి మనం దాన్ని డైల్యూట్ చేయకూడదు అని చెప్పి వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ వెరీ వెల్ అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ గివెన్ యాజ్ కొన్ని రోజులు అయితే ఆహాలో పార్ట్నర్షిప్ పడుతుంది. అలాగే ఉంది. సో ఆహా యాక్చువల్లీ రైట్ టైంకి ఈ ఫాదర్స్ డే టైంలో వేయడం అనేది ఇట్స్ అ గుడ్ ట్రిబ్యూట్ టు దిస్ ఫిలిం. దట్స్ ఇట్. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి విన్నా నేను. సో ఎలా స్టార్ట్ అయింది డియర్ నాన్న అనే సబ్జెక్ట్ కానీ మీ దగ్గర రావడం ఎట్లా స్టార్ట్ అయింది? సో ఈ డియర్ నాన్న స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని నేనే రాశాను. సో నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. సో అంజీ అని అతను నాకు హెల్ప్ చేశారు, ఆయన డైరెక్ట్ చేశారు. సో బిఫోర్ కమింగ్ టు దిస్ ఫిలిం నేను ఇంతకుముందు వినాయకుడు, విలేజ్లో వినాయకుడు అన్ని కో ప్రొడ్యూస్ చేశాను. పాఠశాలను ప్రొడ్యూస్ చేశాను, కుదిరితే కప్ కాఫీ, ఆనందో బ్రహ్మ వరకు సినిమాల్లో ఉన్నాను. యా, అదే మంచి సినిమాలు చేశాను కానీ మంచి సినిమాలు చేశాను కానీ మంచి డబ్బులు రాలేదు. ఇప్పుడు అందుకే చేశారు కదా, సినిమా డబ్బులు రాపోయినా పర్లేదు, సినిమా జనాలకు వెళ్ళాలి. యా, అది అఫ్ కోర్స్ డియర్ నాన్న 100% అదే, దట్స్ ది క్లియర్ ఇంటెంట్. సో ఆ టైంలో ఒక 5 years బ్రేక్ తీసుకున్నాను. సరే కొంచెం ఫ్యామిలీ సెటిల్డింగ్ డౌన్, ఆ కాంటెక్స్లో బ్రేక్ కొంచెం ఎక్స్టెండ్ అయింది బికాస్ ఆఫ్ కోవిడ్. సో ఆ కోవిడ్ టైంలో నేను ఒక ఫార్మసిస్ట్ని, వీ హ్యావ్ మెడికల్ స్టోర్స్. మా ఫ్యామిలీ అంతా ఫార్మా బ్యాక్గ్రౌండే, మాకు పంజగుట్టలో స్టోర్ ఉంది. సో మా మామయ్య ఎవరైతే ఉన్నారో తనకు కూడా ఒక మెడికల్ స్టోర్ ఉంది, ఒక క్లినిక్ దగ్గర ఉంటుంది తన స్టోరు. ఈ కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ ఇచ్చే టైంలో, ఆ సెకండ్ వేవ్ టైంలో ఈయనకు బాగా అటాక్ అయింది. సో ఈయన కోవిడ్లో చనిపోయారు. నాకేం కనిపించింది అంటే, మేబీ ఇన్ ఫ్రంట్ లైన్ వర్కర్గా ముందు గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఉంటే, ఈయనకు వ్యాక్సిన్ వచ్చి ఉంటే ఈయన బతికేవాడేమో, అట్లీస్ట్ 1 dose ఆఫ్ వ్యాక్సిన్ అయిపోయి ఉంటే కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది నమ్మాం కాబట్టి అందరం అప్పుడు. సో దీన్ని ఎవరిని బ్లేమ్ చేయలేము అలా అని చెప్పి. గవర్నమెంట్ ఏం చేస్తుంది, కోవిడ్ అనే సిచ్యువేషన్ని దే వర్ ట్రైయింగ్ టు సార్ట్ వన్ బై వన్ అండ్ నో వన్ యాంటిసిపేటెడ్ సెకండ్ వేవ్. కోవిడ్ అప్పుడు భయపడ్డాం కానీ సెకండ్ వేవ్ అప్పుడు మనం భయపడనప్పుడు భూతంలాగా వచ్చింది అది. ఫస్ట్ వేవ్ అప్పుడు ఏంటి, ఒక భూతం వస్తుందేమని భయపడితే ఏం లేదు అని అనుకున్నాం. ఏం లేదు అన్నప్పుడు పుల్ వచ్చినట్టు అలా సెకండ్ వేవ్ మనకి చాలా డేంజరస్గా ఉండింది. సో ఆ టైంలో ఇలా జరిగింది ఒక ఫార్మసిస్ట్కి. ఓకే, ఫార్మసిస్ట్ అనేవాడు మందులు ఇస్తున్నాడు, తీసుకుంటున్నారు, ఓకే, ఓపెన్ చేస్తున్నాడు, షాపు క్లోజ్ చేస్తున్నాడు, ఓకే. వాడి ఇల్లు ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉండొచ్చు ఒక ఫార్మసిస్ట్ లైఫ్లో. సో ఇండియాలో అరౌండ్ 15 to 20 lakhs ఉంటారు ఒక ఫార్మసిస్ట్. సో వాళ్ళందరికీ ఇది ఒక ట్రిబ్యూట్. రియల్ స్టోరీ అయితే తీసుకున్నది, మంచి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ పట్టుకున్నారు. కాంట్రవర్సీ అనేది చూసేదాన్ని బట్టి ఉంటుంది అంతే. కాంట్రవర్సీ కంటే కూడా అంటే గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ సెట్ ఆఫ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్ కావచ్చు, తర్వాత పోలీసులు కావచ్చు, ఈ వెండర్స్ వాళ్ళు కావచ్చు. బట్ ట్రిగరింగ్ పాయింట్ ఫర్ హిమ్ వాజ్, వై నాట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఆర్ వై నాట్ పీపుల్, వీళ్ళు డాక్టర్స్ తర్వాత ఇమీడియట్గా వచ్చేది ఫార్మసిస్ట్లే కదా, వై నాట్ దెమ్, వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ కదా, డాక్టర్ అయిపోయిన తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి. వాళ్ళని కూడా అనౌన్స్ చేసి ఉంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ముందే వ్యాక్సిన్ ఇచ్చి దెన్ దే వర్ అలౌడ్ టు గో అండ్ డూ ఆల్ దిస్, వచ్చుంటే బతికేవారేమో అని చిన్న ఆశ. ఆయన మార్చ్ ఏప్రిల్ టైం ఏదైతే సెకండ్ వేవ్ పీక్ ఉండిందో అప్పుడు చనిపోయారు. సో మనకు జనవరిలోనే వ్యాక్సిన్స్ స్టార్ట్ అయినాయి. ఇది జిహెచ్ఎంసీ వర్కర్స్కి ఫస్ట్ ఇచ్చారు. యూ కెనాట్ బ్లేమ్ గవర్నమెంట్ ఆల్సో ఇన్ దిస్.
ప్రయారిటైజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు అప్పటికి. అదే అన్నాను కదా, ఆ టైంలో ఈ సెకండ్ వేవ్ ట్రిగ్గర్ అనేది జరిగింది. ఇట్స్ లైక్ వార్లో వాళ్ళు ఎందుకు చనిపోయారంటే లాజిక్ లేదు దానికి, వార్ కదా అది, వార్లో కంపల్సరీ చనిపోతారు. కానీ ట్రైలర్ చూసిన అందరికీ వచ్చే పాయింట్ ఏంటంటే ఆల్రెడీ కోవిడ్ ఎప్పుడో అయిపోయింది కదా, దాని మీద మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తే ఏంటి, వర్కౌట్ అవుతుందా లేదా, అసలు చూడొచ్చా లేదా, ఎప్పుడు కోవిడ్ ఎప్పుడు 2024, ఈ పాయింట్ రేస్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంకే ఎలిమెంట్స్ మీరు సినిమాలో ఈ పాయింట్ రేస్ చేసినప్పుడు ఏంటంటే కోవిడ్ ఈజ్ అ హిస్టరీ మీరు చెప్పినట్టు. సో ఇప్పుడు మీరు నా లాజిక్ మీరు ప్రకారంగా చూస్తే లాస్ట్ 10 బిగ్ బ్లాక్ బస్టర్స్ ఏవైతుందో అంతా హిస్టరీలోనే చెప్పారు కదా. మీరు చెప్పిన పుష్ప అయినా 90s ఉంది, మేబీ ఇది 2019s, బట్ ఒక 4-5 years ఎగో స్టోరీ. మీరు ఏ స్టోరీ చూసినా హిస్టరీలోనే వర్క్ అయినాయి కదా, ఆల్ పీరియడ్ సినిమాలు. ఓకే, లెట్స్ కమ్ టు ద సింపుల్ వర్డ్ ఆఫ్ పీరియడ్. సో నేనేమంటానంటే అప్పుడు ఈ సినిమా ఇంకా బాగా ఆడాలి కదా అని అంటున్నాను. అంటే కోవిడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కోవిడ్ ఎలా వచ్చింది ఏంటి అది చూపించే మేబీ ఇంట్రెస్ట్ ఉండేదేమో, కానీ ఒక ఫ్యామిలీలో జరిగిన కోవిడ్ స్టోరీ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది అనే పాయింట్ మీరెందుకు ఇది చేసుకున్నారు? అది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అలా ఉండింది కాబట్టి. ఒక ఫార్మసిస్ట్ ఇంట్లో ఒక ఫాదర్ ఏదైతే తన బిజినెస్ని ప్యాషన్ని రెండు కలిపి ఒకలాగా చూస్తాడో, ఒక సన్కి ఒక షెఫ్ అవ్వాలనుకునే ప్యాషన్. సో ఫాదర్ ఫీలింగ్ ఏంటి, నా తర్వాత వీడు ఈ బిజినెస్ చూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో బిజినెస్ కంటే ఎక్కువ ఒక సర్వీస్ ఓరియంటేషన్ ఉంది అని నమ్ముతాడు ఫాదర్. సన్కి ఏంటంటే అంతే పిచ్చి వాడి ప్యాషన్ మీద వాడు, బట్ ఎట్ ది సేమ్ టైం ఫాదర్కి ఫోర్స్ చేయాలని ఉందని, వాళ్ళిద్దరు కలిసి మందు తాగే అంత ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళకి. ఫాదర్ నెవర్ వాంట్స్ టు ఫోర్స్ హిమ్, సన్ని ఫోర్స్ చేయాలని ఉండదు తనకి, బట్ ఇది చేస్తే బాగుంటుందేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ పాయింట్ నాకు ఎగ్జైటింగ్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటిక్ సెన్స్లో, అది నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. అందులో నాకు ఒక పెయిన్, ఒక జర్నీ, ఒక స్ట్రగుల్ ఇవన్నీ కనిపించాయి. సో అందుకు ఈ కథ చెప్పాలనుకున్నాను. అండ్ ఇది మోర్ బేసిక్లీ ఏంటంటే ఇది రియల్ థింగ్ కూడా కాబట్టి, అండ్ ప్రతి ఇంట్లో మనకు ఉంటుంది కదా ఇది. సో ఇప్పుడు మీకు ఏదో అవ్వాలని ఉంటుంది, ఫాదర్ యాక్సెప్ట్ చెయ్యరు, ఫాదర్ యాక్సెప్ట్ చేయకపోవడానికి ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి. సో అలా ఎలా బ్యాలెన్స్ చేశారు రెండింటిని, ఫాదర్ అండ్ సన్? సినిమా చూస్తే తెలుస్తుంది కదా. ఓకే.